తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు తెలంగాణ పెన్షనర్లకు నమస్కారం అండి. నిన్న సచివాలయంలో మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు గారి అధ్యక్షతన ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ ఈహెచ్సిటి సమావేశం నిర్వహింపబడిందండి. అందులో మన యొక్క ప్రతినిధులు మరియు అధికారులు, ఇదిగోండి చూడండి, వీరంతా మన ప్రతినిధులు, వీరందరూ మన ప్రతినిధులు అంటే పెన్షనర్స్ వైపు నుంచి అయితేనేమి, తర్వాత వచ్చేసేసి మన తెలంగాణ ఉద్యోగుల వైపు నుంచేమి, తర్వాత మన టీచర్ల వైపు నుంచేమి, ఈ విధంగా వీళ్ళందరూ ప్రతినిధులండి. ఆ తర్వాత వీళ్ళంతా ప్రభుత్వ యంత్రాంగం అన్నమాట. మన సంజయ్ జాజు గారి అధ్యక్షతన ఒక సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశంలో మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఒక 4 ఆదేశాలు ఇచ్చారండి. ఆ తర్వాత వీళ్ళంతా డిస్కస్ చేసుకొని చివరగా ఒక 6 తీర్మానాలు చేసుకున్నారండి. వీటి గురించి నేను క్లుప్తంగా మీ టైం వేస్ట్ చేయకుండా చెప్పబోతున్నానండి. ఓకే, మరి సంజయ్ జాజు గారి ఆదేశాలు ఒకసారి చూద్దాము. 4 ఆదేశాలు ఇచ్చారండి వారు. ఒకటోది ఏంటంటే, అత్యవసర పరిస్థితుల్లో చికిత్సకు అవసరమైన ఉద్యోగులు కానీ పెన్షన్లు కానీ ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణ వైద్య సహాయం అందేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దాని గురించి ఆ బాధ్యతను ఈ యొక్క మన సంఘాలకైతేనేమి, ఆ తర్వాత వచ్చేసి మన యొక్క అధికార యంత్రాంగంకి అయితేనేమి వారి చేతిలో పెట్టారండి. దాని గురించి ఆలోచిస్తారు. అందుకు 24 గంటల సహాయ వ్యవస్థ, గతంలో కూడా నేను ఎన్నో వీడియోలు చేశారండి. 24 అవర్స్ హెల్ప్ లైన్, 24 అవర్స్ సపోర్ట్, 24 అవర్స్ స్కఫోల్డింగ్ మనకు ఉండాలి. ఎందుకంటే అనారోగ్యం ఎప్పుడు వస్తుందో తెలియదు, అందులో పెద్దవాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతాయో తెలియదు అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో మనకు 24 గంటల సహాయ వ్యవస్థ ఒకటి ఉండాలి. వేగవంతమైన అనుమతి ప్రక్రియ ఉండాలి. సంబంధిత ఆసుపత్రుల్లో సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని చెప్పేసి 2వ ఆదేశాలు మన యొక్క ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఇచ్చారండి. ఇక 3వది ఏంటంటే, ట్రస్ట్ కార్యకలాపాల నిర్వహణ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు సబ్ కమిటీస్ కూడా ఉండాలి, అందులో అవసరమైన ప్రతినిధులు ఉండాలి అని చెప్పేసి సార్ చెప్పడం జరిగిందంటే ఇది 3వ ఆదేశం. 4వ ఆదేశం ఏంటంటే, మన ప్రతినిధులు ఒక చిన్న అభ్యర్థనను వారి ముందుకు తీసుకొచ్చారు. ఆ అభ్యర్థన గురించి అంటే, ప్రస్తుతం ఏంటంటే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ యొక్క కార్యకలాపాలని అంబేద్కర్ వర్సిటీ క్యాంపస్ నుంచి జరుగుతున్నాయి. దీనిని బూర్గుల రామకృష్ణ భవన్కు మార్చాలని చెప్పేసి ఒక సూచన, ఒక అభ్యర్థనను మన యొక్క ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఇవ్వడం జరిగింది. దాని గురించి కొన్నాళ్ల తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి వారు మాట ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆదేశాలు, ఈ 4 పాయింట్లు మన యొక్క ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారు ఇవ్వడం జరిగింది. ఇక వీళ్ళందరూ కూలంకుషంగా చర్చించిన తర్వాత, సుదీర్ఘ సమావేశాలు నిర్వహించిన తర్వాత మన యొక్క ఉద్యోగ పెన్షనర్ల ప్రతినిధులు అయితేనేంటి, అదేవిధంగా అధికార యంత్రాంగం అయితేనేమి, వీళ్ళందరూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారనమాట. ఒక 6 నిర్ణయాలు. ఈ 6 నిర్ణయాలను ఇప్పుడు చెప్పబోతున్నాను. సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఏంటంటే, ఒక 6 నిర్ణయాలు మాత్రమే తీసుకోవడం జరిగిందండి. ఈ 6 నిర్ణయాల్లో మొట్టమొదటిది ఏంటంటే, 3 లక్షల వరకు ఎవరి ఆమోదమో లేకుండా వైద్య చికిత్సలు పొందొచ్చు. 3 లక్షల వరకు. 3 లక్షల నుంచి 5 లక్షల మధ్య ఖర్చు అయితే ట్రస్ట్కి సమాచారం ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. అలా కాకుండా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఏదన్నా ఒక జబ్బుకు చికిత్స చేసేదానికి ఖర్చు అయిందనుకోండి, తప్పనిసరిగా ట్రస్ట్ బోర్డు అనుమతి తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క ఫస్ట్ పాయింట్లోనే 3 అంశాలు ఉన్నాయి. 3 లక్షల వరకు ఎవరి ఆమోదం వద్దు. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ట్రస్ట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. 5 లక్షల నుంచి 10 లక్షలు అయితే తప్పనిసరిగా ట్రస్ట్ దగ్గర నుంచి అనుమతి పత్రం తీసుకోవాల్సిందే. పాయింట్ నెంబర్ 1. 2వ పాయింట్ ఏంటంటే, ఎక్సైజ్ మరియు పోలీసు శాఖల గురించి వీళ్ళను కూడా మనకు 15 ఆగస్టు ఉంది కదా, ఈ ఆగస్టు 15 నుండి ఈహెచ్సిలో విలీనం చేసేదానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక 3వ అంశం ఏంటంటే, ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆసుపత్రులకు సంబంధించి 3 సంఘాల ప్రతినిధులు ఉంటారు. ఇదివరకే ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను తన్హా యొక్క ప్రతిపాదనలు. ఈ తన్హా యొక్క ప్రతిపాదనలు మనసులో పెట్టుకొని ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీలో 3 సంఘాల ప్రతినిధులు ఉంటారు. ఆసుపత్రులకు సంబంధించిన ఎందుకంటే మనకు వైద్యం చేసే ఆసుపత్రులే కాబట్టి వాళ్ళకు సంబంధించిన సంఘాలు, వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు పెట్టుకున్నారంటే వాళ్ళ సాధక బాధకాలు కూడా చెప్తారు, మాకు ఇంత ఖర్చు అవుతుంది, ఇంత అవుతుంది అని చెప్పేసి. అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ 3వ అంశాన్ని తీసుకోవడం జరిగింది. ఆసుపత్రులకు చెల్లింపుల గురించి వారంలో సంఘాల ప్రతినిధులతో
ట్రస్ట్ అధికారులు చర్చిస్తారు. ఇదివరకు చెప్పాము కదా, మన ప్రతినిధులంతా ఒకవైపు కూర్చున్నారు, అధికారులంతా ఒకవైపు కూర్చున్నారు. ఈ యొక్క వారంలో అసలు ఆసుపత్రులకు ఏ విధంగా చెల్లించాలి అనే విషయాన్ని వాళ్ళు మాట్లాడతారు, తుది నిర్ణయం తీసుకుంటారు. తర్వాత నెక్స్ట్ విశ్వవిద్యాలయాలు, మోడల్ స్కూల్స్, గ్రంథాలయాల సంస్థ మార్కెటింగ్ సిబ్బందిని కూడా ఈహెచ్ఎస్ కిందకి తీసుకురావాలని భావించిన ఆగస్టు 15 తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు. గతంలో మన ప్రతినిధులు ఎయిడెడ్ వాళ్ళను కూడా దీనిలో చేర్చాలి అని చెప్పేసి అనుకున్నారులే, కానీ ఈ ఎయిడెడ్ విషయము అంటే ఎయిడెడ్ యొక్క ఉద్యోగుల గురించి ఇక్కడ ప్రస్తావనలోకి రాలేదు. మరి వారిని తీసుకుంటారో తీసుకోరు అనేది ప్రభుత్వ అధికారులు అయితేనేమి, అదేవిధంగా మన సంఘ నాయకులు అయితేనేమి వారు నిర్ణయిస్తారు. ప్రస్తుతానికైతే వీళ్ళని మాత్రం ఆగస్టు 15 తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారనమాట. నెక్స్ట్ ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగుల వాటా కింద వచ్చే 88 crores ఒకటో తేదీ నాటికి ట్రస్ట్ ఖాతాలో జమ చేయాలి. ఎందుకంటే మనకు జీతాలు అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి ఒకటో తేదీకే వస్తున్నాయి. అదేవిధంగా మనకు ఒకటో తేదీ 1.5% మనకు కట్ అయిపోతుంది ఈఎస్సీ కింద. ఆ పైసలు, ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చే పైసలు రెండు కలిపి ఈ యొక్క ట్రస్ట్లోకి ఒకటో తేదీ వెళ్ళిపోవాలి అని చెప్పేసి నిర్ణయం జరిగింది. ఆ తర్వాత పథకం ప్రారంభమైన తర్వాత ఇది చాలామంది నాకు ఫోన్లు చేశారనమాట. సార్ మరి ఇప్పుడు పని చేయడం లేదు, మరి నేను బయట చేసుకుంటున్నాము, చాలా కష్టంగా ఉంది, ఈ డయాలసిస్లు ఏంటి అవేంటి అని అంటే ఇప్పుడు బాధపడాల్సిన పని లేదు. దీనికి ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వడం జరిగిందనమాట. 17/7/2026 మనకు కొత్త స్కీమ్ ఒకటి తయారైంది. ఈ కొత్త స్కీమ్ తర్వాత మనకు ఎవరైనా సొంత డబ్బులతో వైద్యం చేసుకున్నట్లయితే ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ ఆ మొత్తాన్ని ట్రస్ట్ ద్వారా రీఎంబర్స్మెంట్ చేయనున్నారు. కాబట్టి ఇది మంచి న్యూస్ మనకు. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒకవేళ జబ్బులు వచ్చినా మనము చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ యొక్క 6వ పాయింట్ని బట్టి నేను అనుకున్నది అదన్నమాట, చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము ఫీజు రీఎంబర్స్మెంట్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఉన్న తాజా సమాచారం చెప్పడం జరిగిందండి. కాబట్టి దీని ప్రకారం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ గత వీడియోలో నేను చెప్పాను, దీనికి ముందు వీడియోలో అసలు మనం బెంబేలు పడాల్సిన పని లేదు, గాబరా పడాల్సిన పని లేదు. కొంత సమయం కేటాయిస్తే తప్పనిసరిగా మనకు ప్రభుత్వం అయితేనేమి, మన సంఘ నాయకులైతేనేమి, అదేవిధంగా మన యొక్క సంఘ ప్రతినిధులైతేనేమి ప్రతి ఒక్కరూ మనకు మంచి చేస్తారు. ఆ విధంగా ఆశిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ. థ్యాంక్ యూ. మీ రవి ప్రతాప్.